టీడీపీలో నవశకం ప్రారంభమైందా? కార్యకర్తలే నిర్ణయాలు తీసుకునే రోజులు వచ్చాయా? పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకప్పుడు ఎమ్మెల్యేలు లేదా పార్టీపై పట్టు ప్రభావం ఉన్న నేతల సిఫార్సులే తుది మాటగా చెల్లుబాటయ్యేది. వాళ్ళు ఎవరిని సూచిస్తే వారికి పదవి ఖాయమవుతుండేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా మారింది. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూర్తి స్థాయిలో పార్టీ పనుల్లోకి దిగడంతో ట్రెండ్ మొత్తం మారిపోయింది. ఇకపై సిఫార్సులు కాదు, కార్యకర్తలే నిర్ణయాధికారులు. ఒకరి పేరు పదవికి వెళ్లాలంటే ముందుగా మెజారిటీ కార్యకర్తల ఆమోదం తప్పనిసరి. ఇదంతా ఒకప్పుడు అసాధ్యం. కానీ టెక్నాలజీ పెరిగాక ఇది సులభ సాధ్యంగా మారింది. IVRS విధానంలో స్పెషల్ వెబ్ లింక్ ద్వారా పార్టీ గ్రామ కమిటీల జాబితాను నేరుగా కార్యకర్తల సెల్ ఫోన్లకు పంపుతున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల సెల్ ఫోన్లకు వచ్చిన ఓ లింక్ ఓపెన్ చేస్తే పదవులకు పోటీ పడుతున్న వారి పేర్లు కనిపిస్తాయి. ఒప్పుకుంటే ఆమోదం, లేదనుకుంటే రిజెక్ట్. పూర్తిగా సరళమైన ఆన్లైన్ ఓటింగ్ విధానం. ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల ఎవరికి ఎక్కువగా గుర్తింపు వచ్చిందో తెలుసా? చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నా గుర్తింపు లేని వారికి. ఇకపై ప్రభావం ఉన్న నేతల మాటే చివరి నిర్ణయం కాదు అన్న నమ్మకం పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. ఇది ఒక్క మార్పే కాదు. 2014 నుంచి పార్టీ సభ్యత్వం ఉన్న వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేసి కార్యకర్తలకు ఆర్థిక భరోసా కల్పించిన నాయకుడు కూడా లోకేష్. ఇకపై కమిటీలు కేటాయించేటప్పుడు సంబంధిత కార్యకర్తలకే సమాచారం ఇచ్చి వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మార్పులు నిజంగా రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికేలా ఉన్నాయి. జిల్లా, నగర కమిటీల్లో పదవుల కోసం పోటీ పెరిగినా అసంతృప్తి లేకుండా, గొడవలు రాకుండా అభిప్రాయ సేకరణ విధానం మంచి పరిష్కారం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నాయకుల మాటే ఫైనల్ అనుకున్న టీడీపీలో ఇప్పుడు కార్యకర్తల ఓటే తుది నిర్ణయం అవుతోంది. ఈ మార్పు నిజంగానే కొత్త శకానికి ఆరంభమా? కాలమే సమాధానం చెప్తుంది.